జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఈ అక్టోబర్లో మొదలుపెట్టి ఈ రెండు నెలల కాలంలో ఎంతవరకు మనం పోగలిగామంటే కోటి టార్గెట్ పెడితే 1,04,11,136 సంతకాలు వచ్చాయి రాష్ట్రం మొత్తం. ఇది ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళను చూపించి మీరు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయాలనుకుంటే సంతకం చేయండి అంటే చేసిన సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు అన్ని చోట్లకు రోడ్లలో బయటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చిన సంతకాలు ఒరిజినల్ స్వచ్ఛమైనవి. ఇందులో ఎలాంటి ఇది లేదు. ఇందులో మనకి ఇక్కడ చూస్తే శ్రీకాకుళం 4,02,833, విజయనగరం 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500, సీతారామరాజు జిల్లా 1,47,047, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లె 3,73,000, కాకినాడ 4,06,000, బిఆర్ అంబేద్కర్ కోనసీమ 4,20,086, ఈస్ట్ గోదావరి 4,06,929, వెస్ట్ గోదావరి 4,19,650, ఏలూరు 3,60,008, కృష్ణ 3,77,336, ఎన్టీఆర్ జిల్లా 4,31,217, గుంటూరు 4,78,059, పల్నాడు 4,31,802, బాపట్ల 3,73,199, ప్రకాశం 5,26,168, నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా 6,30,040, కర్నూలు జిల్లా 3,98,277, నంద్యాల 4,05,500, అనంతపురం 4,55,840, శ్రీ సత్యసాయి జిల్లా 4,40,358, వైఎస్ఆర్ జిల్లా 4,80,101, అన్నమయ్య జిల్లా 2,60,500, చిత్తూరు జిల్లా 7,22,025, మొత్తం 3,71,136, మిగిలినవి ఇక్కడికి చేరినవి సెంట్రల్ ఆఫీస్కు వీళ్ళు తయారు చేసిన 40,000, మొత్తం కూడితే 1,04,11,136 సంతకాలు, నికార్సైన సంతకాలు రాష్ట్రంలో. హైయెస్ట్ చంద్రబాబు మన చిత్తూరు జిల్లా హైయెస్ట్ వచ్చి మన ఈ రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులు కదా పెట్టి తీసుకున్నట్టు ఓట్లు వేసినట్టే ఇది రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. 1,04,00,000 మంది పైగా అంటే 1,04,00,000 పైగా కుటుంబాలు, 1,60,00,000 పైగా ఉన్న కుటుంబాల్లో నాకు తెలిసి మన లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ ప్రకారం హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 1,00,000 కుటుంబాలు, 1,04,00,000 కుటుంబాలు నువ్వు రిప్రజెంట్ చేస్తూ ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు సంతకాలు చేసినట్టు అని నేను భావిస్తున్నాను. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా తన నిర్ణయం ఏం పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు, పంతానికి పోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ ఆయనే తీసుకోండి, ఎందుకంటే ఆయనకు అలవాటు క్రెడిట్ చోరీ అనేది. ఎలాగో చేస్తుంటాడు, నిన్న కూడా చేసినట్టున్నాడు. ఏది చేసినా ఇవన్నీ తీసుకెళ్ళి క్రెడిట్ తన ఖాతాలో వేస్తుంటాడు. లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా వస్తుంది అని అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అట్లా అనుకోలే. టిడ్కో ఇళ్ళు ఆయన వసూళ్లు చేసి పూర్తి చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకుండా వదిలేస్తే ఎక్కడ క్రెడిట్ క్లెయిమ్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు. పైగా 370 అడుగులతో ఒక ఇదైతే అంతకుముందు ఆయన పెట్టిన అమౌంట్ను మొత్తం జీరో చేసి రూపాయికి వాటిని ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కానీ అంటే ఒక ప్రభుత్వం మొదలుపెట్టాక ఇట్ ఈస్ ఎ రన్నింగ్ ఇన్స్టిట్యూషన్, నడుస్తుంటుంది. నువ్వు ప్రజలతో ఆడుకోకూడదు.
రాజకీయం నీకుంటే రాజకీయంగా ఆలోచించుకో. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అది కూడా చేయరు. ఆ రోజు నువ్వేం చేసావో దాన్ని కరెక్ట్ చేశాడు. ఎక్కడ క్లెయిమ్ కూడా తీసుకోలే క్రెడిట్.